బీఈడీ డిఈడీ కళాశాలల ఉపాధ్యాయుని విద్యార్థులకు, ఉపాధ్యాయ అధ్యాపకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. ఈరోజు మనము భారతదేశము, ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, నాగరికతలు, పరిణామ వైవిధ్యం గురించి తెలుసుకుందాం. 1986 నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ యొక్క మౌలిక అంశాలు కనుక మనం పరిశీలించినట్లయితే భారతదేశ సామాన్య సాంస్కృతిక వారసత్వం ఒకటి. 10 మౌలిక అంశాలలో భారతదేశ సామాన్య సాంస్కృతిక వారసత్వం కూడా ఒకటిగా పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ఎన్సీఆర్టీ వారు కూడా దీనిని ముఖ్య లక్ష్యంగా ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. అదేంటంటే భారతదేశ సాంస్కృతిక వారసత్వం యొక్క గొప్పదనాన్ని గుర్తించేటట్లు చేయడం. భారతదేశ సాంస్కృతిక వారసత్వం యొక్క గొప్పదనాన్ని గుర్తింపచేయడం ముఖ్య లక్ష్యంగా, ఎన్సీఆర్టీ లక్ష్యంగా పేర్కొనడం జరిగింది. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 కూడా అంతకంతకు ఎక్కువగా పరస్పరాధారాలవుతున్నటువంటి ఈ ప్రపంచంలో సర్దుబాటు కావడానికి రాజకీయ, ఆర్థిక యథార్థాలలో వ్యవహరించడానికి అవసరమైన సాంఘిక, సాంస్కృతిక, విశ్లేషణాత్మకమైన నైపుణ్యాలను అందించడం సాంఘిక శాస్త్ర లక్ష్యంగా పేర్కొంది. అంటే వీళ్ళు ఏ విధంగా భావి భారత విద్యార్థులు, విద్యార్థినులు జీవితంలో ఏ విధంగా సర్దుకోవాలి అనేటువంటివి విషయాలని ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం సంస్కృతి అంటే ఏంటి అనేది చూసినట్లయితే ఒక జాతి ప్రజానీకము యొక్క సంపూర్ణ జీవిత చరిత్రయే సంస్కృతి. వాటిలో మన దైనందిన జీవితంలో మనం చూస్తూనే ఉంటాము. అవే లలిత కళలు, తాత్విక చింతనలు వీటికి సంస్కృతి కిందకి వస్తాయి. నాగరికత అనగా సమాజంపై సాంకేతిక అభివృద్ధి యొక్క ప్రభావము. నాగరికత అంటే నగరంలో నివసించే సమాజపు ప్రగతి అని. నగరాలు అభివృద్ధి చెందిన చోటే నాగరికతలు వెలిశాయి. మనం భారతదేశానికి సింధు నాగరికత చాలా అతి ప్రాచీనమైనటువంటి నాగరికత. ఇది మన భారతదేశానికి 5000 క్రీస్తు పూర్వం 5000 సంవత్సరాలకి నుంచి మనకి చరిత్ర, భారతదేశ చరిత్ర ఉన్నట్లుగా మనకి చారిత్రక ఆధారాలు తెలుపుతా ఉన్నాయి. అందులో క్రీస్తు పూర్వం 1500 సంవత్సరంలో ఆర్యులు వాయువ్య భారతదేశం వైపు వచ్చి స్థిరపడారు. వాళ్ళు నొమాడిక్ లైఫ్ అంటే ఒక ప్రాంతం నుండి స్థిర నివాసం ఉండేది కాదు. అంతకుముందు ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి వలస వెళ్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు క్రీస్తు పూర్వం 1500 సంవత్సరంలో ఉత్తర భారతదేశంలో స్థిర నివాసం ఏర్పరచుకుని ఒక సాంఘిక జీవనాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి మనకి అప్పటి నుండి సింధు నాగరికత మూల ఆధారం. అంటే ఉన్నటువంటి ప్రపంచ నాగరికతల్లో ముఖ్యమైనటువంటి 4 నాగరికతల్లో సింధు నాగరికత ఒకటి. సింధు నాగరికతను మనం గమనించినట్లయితే చాలా, ఇప్పుడు మనం ఎంత టెక్నాలజీని మనం ఉపయోగించుకుంటున్నామో అప్పట్లోనే అంత టెక్నాలజీని వాళ్ళు ఉపయోగించినట్లుగా మనకు తెలుస్తుంది. ఒక వీడియో క్లిప్పింగ్ ద్వారా అప్పుడున్నటువంటి నాగరికతను పరిశీలిద్దాం. These cities were made up of bricks, either baked mud or wood bricks. అప్పట్లో చూడండి ఏ విధంగా వాళ్ళు ఎంత ఇప్పుడు మనం ఈ కట్టడాలని నిర్మించుకుంటూ ఉన్నాం. ఎంతో చక్కగా అప్పట్లో కూడా బ్రహ్మాండమైనటువంటి నాగరికత డెవలప్ చేయడం జరిగింది. అందులోనూ నిర్మాణం చూడండి ఎంత చక్కగా ఒక క్రమ పద్ధతిలో అప్పట్లోనే ఇంత నాగరికతని వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది. చక్కటి రోడ్లు,
covered drains along the main. పక్కా బిల్డింగ్స్. Since all the ఇది క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల కాలం నాటి మాట, this is evident ఇప్పటిది కాదు. very modern method. దానిలో మా స్నాన వాటిక ఉంటది. ఆ పైప్ లైన్ సిస్టమ్ ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేశారో చాలా, ఎంత సైన్స్ దానిలో, టెక్నాలజీ ఎంతో ఇమిడి ఉంది. పరిశుభ్రమైనటువంటి వాతావరణం, చాలా ప్లెజెంట్ గా ఉండేటువంటి నాగరికత మనం వీక్షించాము. ఇప్పుడు మనం సంస్కృతి నాగరికతలను కాపాడడంలో ఉపాధ్యాయుని పాత్ర ఏంటో చూద్దాం. అంటే ఏమేమి సంస్కృతి ఏ విధంగా డెవలప్ అవుతూ వచ్చింది, దాన్ని మనం ఏ విధంగా కాపాడుకోవాలి, దాన్ని ఎలా అంటే మనకి కాలానుగుణంగా మనిషిలో మార్పులు వస్తూ ఉన్నాయి. అవసరానికి అనుగుణంగా అవకాశాలని ఇవన్నీ కూడా మార్చుకుంటూ వస్తా ఉన్నాడు. ఏ విధంగా మార్పులు జరిగినాయి మనం మొదటి నుండి మానవుని యొక్క పరిణామ దశల నుండి ఒక్కొక్కటి వీక్షించుకుంటూ వద్దాం. భారతదేశం మనకి చాలా సుసంపన్నమైనటువంటి దేశం అని చెప్పి అనుకోవచ్చు. మనకి సహజ వనరులు చాలా సమృద్ధిగా ఉన్నాయి. 3 వంతులు భారతదేశాన్ని ఒక ఉపఖండంగా కూడా మనం పేర్కొంటూ ఉన్నాము. చూడండి, అరేబియన్ సీ, బే ఆఫ్ బెంగాల్, హిందూ మహాసముద్రం, మనకి అన్ని కూడా చక్కగా నీళ్లు, సమృద్ధిగా నీళ్లున్నాయి. దానికి తోడు సహజ వనరులన్నీ కూడా చాలా సుసంపన్నమైనటువంటి దేశంగా పేర్కొనడం జరిగింది. అందువల్లనే విదేశీయులు భారతదేశం వైపు ఆకర్షింపబడి విదేశీ దండయాత్రలు చాలా జరిగినాయి. ఎంతో మంది మన దేశానికి వచ్చారు. దీనిలో అనేకమైనటువంటి సంస్కృతులు, ఇరానియన్లు కానివ్వండి, స్పెయిన్ వాళ్ళు కానీ, పోర్చుగీసు, డచ్, బ్రిటిష్ వాళ్ళు మన దేశంలో వచ్చి స్థిరపడి వాళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయాల్ని మన యొక్క గొప్పతనం ఏంటి అంటే, ఎవరు వచ్చినప్పటికీ కూడా వాళ్ళలో ఉన్నటువంటి సంస్కృతిని తీసుకుని విభిన్నమైనటువంటి సంస్కృతిని డెవలప్ చేసుకుంటూ వచ్చాం. ఇన్ని సంస్కృతుల ప్రభావం ఉన్నప్పటికీ భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి ఏకైక దేశం మన దేశం. ఎటువంటి తారతమ్యాలు, కులాలు, మతాలు, వర్గాలు అనేటువంటి భేదం లేకుండా అందరూ కలిసిమెలిసి జీవించడం సుసంపన్నమైన, అందువల్లనే భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి ఎంతో ఉన్నతమైనటువంటి విలువలు కలిగినటువంటి దేశంగా మన దేశాన్ని పేర్కొనడం జరిగింది. ఇప్పుడు ఒకసారి పాట విందాము. Vande Mataram, Vande
ఇప్పుడు మనకి భిన్న మతాలు, భిన్న సంస్కృతుల యొక్క ప్రభావం మనం ఈ పిక్చర్లో చూసుకోవచ్చు. అన్ని రకాల సంస్కృతిని మనం, భారతీయ సంస్కృతిని భారతదేశంలో ఉందని చెప్పి దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం మానవుని యొక్క పరిణామ దశలు ఏ విధంగా వచ్చినాయో చూద్దాం. మొట్టమొదటిది ఆస్ట్రోపిథికస్. ఈ దశలో జంతువుకి మానవునికి అసలు తేడా లేదు. డార్విన్ పరిణామ సిద్ధాంతం ప్రకారం మనం చూసినట్లయితే జంతువుల నుండి, కోతి నుండి మానవుడు ఉద్భవించాడని చెప్పి తెలుసుకున్నాం. ఈ మానవుడు మొట్టమొదటి దశలో జంతువు ఎలా అయితే ఉందో జంతు లక్షణాలను కలిగి జీవనం గడపడం జరిగింది. తర్వాత రామాపిథికస్ రెండవ దశలోకి వచ్చేసరికి మానవుని యొక్క మేధస్సు జంతువుకి మానవునికి తేడాని కనిపించేటట్లుగా చేసింది. కొంత జ్ఞానం ఇంప్రూవ్ అవ్వడం అనేది జరిగింది. మూడవది హోమో ఎరెక్టస్. తన జీవనాన్ని తను గడుపుకోవడానికి, తన కడుపు నింపుకోవడానికి జంతువుల్ని చంపి వేటాడి తినడానికి తన ఆయుధంగా ఒక కర్రని తయారు చేసుకున్నాడు. జంతువులను చంపుకోవడానికి కనిపిస్తా ఉంది మన పిక్చర్లో. తర్వాత దశ నియాండర్తాల్. ఇది క్రీస్తు పూర్వం 1,40,000 సంవత్సరాల నుండి 4,000 సంవత్సరాలు. ఎంత కాలం పట్టిందో చూడండి మానవుని పరిణామం రావడానికి. మానవుడు ఒక దశ నుండి ఇంకొక దశ రావడానికి చాలా కాలం పట్టింది. ఇక్కడ ఏం చేస్తున్నాడు, తనకి కావలసినటువంటి రాతి తోటి, అంటే జంతువులను చంపుకోవడానికి కావలసినటువంటి పనిముట్లని, రకరకాల పనిముట్లను తయారు చేసుకుంటూ ఉన్నాడు మొదటి పిక్చర్లో కనుక మనం గమనిస్తే. తర్వాత రెండవ పిక్చర్లో మనకి ఆ జంతువుని చంపడానికి ఏ విధంగా చంపుతున్నారో కనిపిస్తా ఉంది. హోమోసెపియన్స్. తర్వాత దశ ఇక్కడ నుంచి మనం ఫాస్ట్ గా మనకి కొంత పరిణామం చెందుతా ఉంది. ఇక్కడ జంతువుల్ని చంపి వేటాడినటువంటి జంతువుల్ని తెచ్చుకుని కాల్చుకోవడం, అంటే అడవుల్లో రాపిడి వల్ల జరిగినటువంటి మంటలో జంతువు చనిపోయి మాంసాన్ని రుచి చూడడం వల్ల పచ్చి మాంసం కన్నా కాలినటువంటి మాంసం రుచిగా ఉంటుంది అనేది తెలుసుకోవడానికి చాలా కాలం పట్టింది. ఆ తరువాత ఆ జంతువుల్ని, వేటాడినటువంటి జంతువుల్ని రెండు రాళ్లని రబ్ చేసి నిప్పును తయారు చేసుకుని దాని ద్వారా అడవిలో ఉన్నటువంటి ఎండు కట్టెలని పోగు చేసి దానిలో కాల్చుకోవడం, ఉడికినటువంటి మాంసాన్ని తినడం అలవాటు చేసుకున్నాడు. తర్వాత ఇక్కడ దశలు మనం చూసినట్లయితే అన్ని దశలు కనిపిస్తా ఉన్నాయి. నివసించటానికి చిన్న గుహ ఏర్పాటు చేసుకుని దానిలో నివసిస్తా ఉండేవాళ్ళు. జంతు చర్మాలను మాత్రమే కప్పుకునేవాళ్ళు, కవర్ చేసుకునేవాళ్ళు. చివరి దశలో నేర్చుకున్నాడు. వాళ్ళు వాడినటువంటి రాతి పనిముట్లు కనిపిస్తా ఉన్నాయి. ఏ విధంగా వాళ్ళు వేటాడినటువంటి జంతువుని కాల్చుకుంటున్నారో కనిపిస్తా ఉంది మనకి చిత్రంలో. వేటాడడం ఎలా వేటాడుతున్నది అది కనిపిస్తా ఉంది మనకి. వాటిని చాలా జాగ్రత్తగా వేటాడవలసి వచ్చేది, లేకపోతే ఒక్కొక్కసారి వాళ్ళు ప్రాణాలను కోల్పోవడం జరిగేది. నెమ్మదిగా మానవుని మేధస్సులో మార్పు రావడం వల్ల జంతువులని మచ్చిక చేసుకోవడం ప్రారంభించాడు. నెమ్మదిగా ఈ ఆవుల్ని పెంచుకోవడం, గోవుల్ని పెంచుకోవడం, వాటిలో కొంత జీవన విధానంలో మార్పు, వ్యవసాయం చేసుకోవడం మొదలుపెట్టాడు. దానికి కావలసినటువంటి కొన్ని పనిముట్లు కూడా మనకి కనిపిస్తా ఉన్నాయి. గొడ్డలిలాగా, గడ్డపారలాగా, పారలాగా ఇవి మనకి పిక్చర్లో కనిపిస్తా ఉన్నాయి. అవి చూసినట్లయితే వ్యవసాయం చేయడం మొదలుపెట్టాడు. మనకి మానవ పరిణామ దశలు చూసారా, ఇప్పుడు కంప్యూటర్ వరకు మనకి అన్ని దశలు కనిపిస్తా ఉన్నాయి. అంటే రకరకాల మార్పులు చెందిన తర్వాత, అంటే అప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి మానవుని యొక్క జీవన విధానం ఉంది అని చెప్పి మనకి దీన్ని బట్టి తెలుస్తా ఉంది.
నెమ్మదిగా సంచార జీవనం మొదలుపెట్టాడు. అంటే ఏంటి, ఒక నలుగురు కలిసి ఉండటం, ఒక 10 మంది కలిసి ఉండటం, ఒక కుటుంబంలాగా ఏర్పడడం, అన్నీ ఒక వ్యవసాయం చేసుకోవడం. అంటే ఎక్కడ నీళ్లుంటే, అప్పట్లో వర్షాధారంగా పంటలు పండేవి, ఎక్కడ నీళ్లుంటే, ఎక్కడ గడ్డి ఉంటే అక్కడ స్థిర నివాసం కొంతకాలం ఉండడం, అక్కడ గడ్డి అయిపోయిన తర్వాత ఇంకొక ప్రాంతానికి వెళ్ళడం మొదలు పెట్టేవాళ్ళు. ఇది సంచార జీవనం, నొమాడిక్ లైఫ్ అని చెప్పి అంటాం. ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి తరలి వెళ్తూ ఉండేవాళ్ళు. భారతదేశ సంస్కృతి గనక మనం చూసినట్లయితే ఉత్తర భారతదేశం ఎంతో ఉన్నతమైనటువంటి, మనకి సుసంపన్నమైనటువంటి వాతావరణం, మనకి చాలా ఫర్టైల్ సాయిల్ ఉన్నటువంటి ప్రదేశం కాశ్మీర్ దేశం. దాని గురించే పాకిస్తాన్, భారతదేశం రెండు కూడా కొట్లాడుకుంటూ ఉన్నాయి. పాకిస్తాన్ వాళ్ళు మాకు కాశ్మీర్ కావాలని చెప్పి బోర్డర్లో మనం గొడవ పడుతూ ఉన్నాం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి ఫర్టైల్ సాయిల్ ఉంది కాబట్టి దాని మాది అని చెప్పి మాకు కావాలని చెప్పి వాళ్ళు భారతదేశంతో గొడవ పడుతూ ఉంటారు. ఎంత చక్కటి వాతావరణమో చూడండి. వర్ణ వ్యవస్థ, వేదకాలంలో వర్ణ వ్యవస్థ అంటే వాళ్ళు పని చేసిన దాన్ని బట్టి, వాళ్ళ వృత్తులను బట్టి సమాజాన్ని 4 కులాలుగా వర్ణ వ్యవస్థ ఏర్పడింది. అది బ్రాహ్మణులు వాళ్ళు ఎక్కువగా ప్రజల యొక్క యోగక్షేమాలను దృష్టిలో పెట్టుకుని భగవంతునికి భక్తునికి అనుసంధానంగా ఉండేటట్లుగా వాళ్ళు అందరి యోగక్షేమాల కోసం భగవంతునికి ఒక మీడియేటర్గా ఉండేవాళ్ళు. అందుకని బ్రాహ్మిన్ వాళ్ళు అందరి గురించి ప్రార్థనలు చేస్తూ ఉండేవాళ్ళు. క్షత్రియులు రక్షక భటుల్లాగా రక్షించడానికి, రాజ్యాన్ని రక్షించడానికి వాళ్ళు ఉండేవాళ్ళు క్షత్రియాస్. మూడో వాళ్ళు వైశ్యాస్, వర్తక వ్యాపారాలని వాళ్ళు నడిపేవాళ్ళు. మిగతా వాళ్ళందరూ కూడా శూద్రాస్ కింద 4 వర్ణాలు ఉండేవి. అవి ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే వాటిని అప్పుడు అవసరాలను బట్టి వాళ్ళు ఫాలో అయినటువంటి వాళ్ళ ఆక్యుపేషన్స్ బట్టి వర్ణ వ్యవస్థ ఏర్పడింది. దాన్ని మనం ఏమిటంటే వక్రీకరించుకుంటూ ఉన్నాము. దాన్ని ఎక్కువ తక్కువల కింద మనం డివిజన్ చేసుకోవడం జరుగుతుంది తప్ప వేరే ఎక్కువ తక్కువ అనేది లేదు. అందరూ సమానమే. వాళ్ళు ఆ టైంలో చాలా హ్యాపీగా వాళ్ళ జీవన విధానాన్ని గడుపుకున్నారు. ఎటువంటి ఇబ్బందులు పడలేదు. మనకి విదేశీయులు మన భారతదేశానికి వచ్చి చంద్రగుప్త మౌర్యుని కాలంలో మెగస్తనీస్ ఇక్కడ చూడ్డానికి విదేశీయులు వచ్చి తన యొక్క పుస్తకంలో, ఇండికా అనేటువంటి పుస్తకంలో భారతదేశం చాలా సుసంపన్నమైనటువంటి దేశం, సంస్కృతి సాంప్రదాయాలు ఎంతో ఉన్నతమైనటువంటివి అనేది ఆయన ఇండికా అనే పుస్తకంలో రాశారు. దాని ద్వారా మనకి ఈ చారిత్రక అంశాలు తెలుస్తూ ఉంటాయి. ఇంకా ఇక్కడ మనం భిన్న సంస్కృతులు, భిన్న మతాలు అందరూ కూడా ఎక్కడికక్కడ అందరూ కూడా కలిసి ఐకమత్యతతో జీవించడానికి మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. అన్ని రకరకాల పండుగలను సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. అందరూ కూడా ఐకమత్యంతో ఉంటూ ఉంటాము అన్నదానికి ఇవి పిక్చర్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఇవి భిన్న సంస్కృతుల యొక్క సమ్మిళిత నిర్మాణాలు. ఇవి విదేశీయుల రాక వలన వాళ్ళలో ఉన్నటువంటి మంచిని మనం తీసుకోవడం, వాటిని కూడా మన సంస్కృతిలో సమ్మిళితం చేసి దాన్ని ఇంకా ఉన్నతమైనటువంటి సంస్కృతిని అభివృద్ధి చేసుకున్న దేశం భారతదేశం. అంటే మనం ఇంకా గొప్ప దేశంగా
గొప్ప సంస్కృతిని అభివృద్ధి చేసుకోగలిగినటువంటి, అంటే అంత చారిటీ మనలో ఉంది. మనం అందరినీ కూడా ఆహ్వానించడం, దాన్ని మళ్ళీ ఇంకా మెరుగుపరిచేటట్లుగా చేసుకోవడం. ఈ నిర్మాణాల్లో చూసినట్లయితే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ కన్స్ట్రక్షన్స్ మనకి ఈ కన్స్ట్రక్షన్స్ లో మనకు కనిపిస్తుంది. సుసంపన్నమైనటువంటి భారతదేశం అని చెప్పడానికి ఒకటి మనకి చాలా మందమైనటువంటి, శుద్ధి చేయబడినటువంటి, నిరాడంబరమైనటువంటి బంగారు ఆభరణం ఒకటి ఇక్కడ చూపిస్తున్నాను. అంటే ఎంత స్వచ్ఛమైనటువంటి బంగారం మన దగ్గర ఉండేదో. గుప్తుల స్వర్ణయుగంలో మార్కెట్లో మన కూరగాయలు ఎలా అయితే లభిస్తున్నాయో అదే విధంగా వజ్రాలు, వైఢూర్యాలు, రత్నాలు, ముత్యాలు ఇవన్నీ కూడా రాసుల్లాగా పోసి మార్కెట్లో అమ్మడం జరిగేది. అంత గొప్ప భారతదేశం మన దేశం. కళాకారులు, మంచి మంచి కళాకారులు ఉన్నారు మనకి. భారతీయ నృత్యాలు, ఎంత ఆహ్లాదకరమైనటువంటి సంగీతం గాని, సాహిత్యం గాని ఎంతో చక్కగా మనం ఆనందంగా జీవనాన్ని గడపడానికి మనం అభివృద్ధి పరుచుకుంటూ వచ్చాము. ఇవి కూడా రకరకాల నృత్యాలు మనం చూస్తూ ఉన్నాము. అంటే మన సంస్కృతి సాంప్రదాయాల్ని డెపిక్ట్ చేసే విధంగా ఈ నృత్యాలన్నీ కూడా ఉన్నాయి. మన కళా సంస్కృతిని తెలియజేస్తా ఉన్నాయి. చక్కటి డిజైన్లు, ఆర్ట్, మనకి ఎంత ఫైన్ ఒక పాత్ర మీద రకరకాల డిజైన్లు వేయడము, చెక్కడము, శిల్పులు ఎంత నైపుణ్యం కలిగినటువంటి శిల్పులు మన దేశంలో ఉన్నారో దీనికి నిదర్శనం. భారతదేశంలోని కొందరు మహనీయులు, మనకి ఒకటి వివేకానంద గారు ఒకసారి అమెరికాలో మీటింగ్లో మాట్లాడేటప్పుడు వెళ్ళినప్పుడు అందరూ ఏదో వింతగా మన పంచ ఇవన్నీ వేసుకున్నటువంటి డ్రెస్ చూసి ఎవరా అన్నట్టు ఉన్నటువంటి వాళ్ళు ఆయన ఎప్పుడైతే ఆయన సంబోధించ మొదలుపెట్టారు, సోదర సోదరీమణులారా అని ఎప్పుడైతే అన్నారో అందరి మనసుల్ని ఎంతగానో హత్తుకున్నది. అంటే భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి ఔన్నత్యం చక్కగా మనకి డెపిక్ట్ చేస్తా ఉంది. తర్వాత ఇప్పుడు రీసెంట్ గా మన ప్రధానమంత్రి గారు కూడా సేమ్ మన భారతదేశం యొక్క వారసత్వాన్ని పోకుండా కాపాడుతూ ఉన్నారని చెప్పి గర్వంగా చెప్పుకోవచ్చు మనం. అంబేద్కర్ గారు, మహాత్మా గాంధీ గారు చరక అయిన ఫారిన్ వెళ్లి బారిస్టర్ చదివి అక్కడ దక్షిణాఫ్రికాలో ఉన్నటువంటి బానిసత్వాన్ని తట్టుకోలేక అక్కడ పోరాటం, శ్వేత జాతీయులు వీళ్ళకి మధ్య ఉన్నటువంటి వైట్స్ బ్లాక్స్ మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాలని ఆయన ఎంతగానో పోరాడి వాళ్ళకి స్వాతంత్ర్యం తెచ్చిపెట్టారు. అంటే భారతీయులంటే ఆఫ్రికన్ల యొక్క దృష్టిలో దేవుళ్ల కింద లెక్క. ప్రతి ఒక్క భారతీయుల్లో వాళ్ళు గాంధీని చూస్తూ ఉంటారు. అంత గొప్ప చరిత్ర కలిగిన, సంస్కృతి కలిగినటువంటి, అంటే ఏంటి, ఎంతో గొప్ప మహనీయులు మనకున్నారని గర్వంగా చెప్పుకోవచ్చు. అబ్దుల్ కలాం గారు కానీ, అంటే మనకి విశ్వామిత్ర వీళ్ళు ఫారినర్ అయినప్పటికీ కూడా మనకి ఈవిడ మదర్ తెరిసా గారు ఎనలేని సేవలు యుగోస్లేవియా నుంచి వచ్చి భారతదేశంలో కనపడినటువంటి ఎంతో మంది అనారోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు, హెల్ప్లెస్ పీపుల్ కి ఎంతో సేవలు చేసి ఎవరికీ అందనటువంటి గౌరవ మర్యాదలను ఆవిడ పొందారు. సర్వేపల్లి రాధాకృష్ణ గారు అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉండి ఆయన్ని చివరి దశలో మీకు ప్రెసిడెంట్ పదవి మీకు ఎక్కువ గౌరవాన్ని తెచ్చిందా, సంతృప్తినిచ్చిందా, ఉపాధ్యాయ పదవి సంతృప్తినిచ్చిందా అని చెప్పి ప్రశ్న అడిగినప్పుడు ఆయన చెప్పింది, నాకు ఉపాధ్యాయ పదవే చాలా సంతృప్తినిచ్చింది అని చెప్పి ఆయన ఎంతో గర్వంగా చెప్పారు. అంటే ఏంటి, నలుగురికి మంచి విషయాలను చెప్పగలిగేటువంటి అవకాశం ఉపాధ్యాయ వృత్తిలో ఉందని ఆయన ఎంతో ఆనందంగా వ్యక్తం చేశారు ఆ విషయాన్ని. అంటే ఇంత గొప్ప వ్యక్తులు ఉన్నటువంటి భారతదేశంలో మనం ఉండటం
ఎంతో గొప్ప విషయం అని చెప్పి కాబోయే ఉపాధ్యాయులారా వీటన్నింటినీ మనం దృష్టిలో పెట్టుకుని మన విద్యార్థులకి వీళ్ళందరిలో ఉన్నటువంటి మంచి విషయాలను మనం అప్పుడప్పుడు వాళ్ళకి చెప్తూ ఉన్నట్లయితే వాళ్ళు కూడా ఎవరో ఒకరి యొక్క మంచిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని వాళ్ళ యొక్క జీవితాలను మలుచుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. గాంధీ గారు ఆయన అహింస ద్వారా సత్యం అహింస రెండే సాధనాలు మన దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడానికి ఆయన ఉపయోగించినటువంటి సాధనాలు. ఎంతో హింసతోటి కూడినటువంటి బ్రిటిష్ వాళ్ళ మనసును కూడా గెలుచుకుని మన దేశం వదిలి వెళ్లిపోయేటట్లుగా చేశారు. అంటే మన యొక్క సంస్కృతి అంత గొప్పది అని చెప్పి చెప్పడానికి ఇదే తార్కాణం. ఇప్పుడు ఢిల్లీలో లోటస్ దేవాలయం ఉంది. దానిలో అసలు బయట మొత్తం క్లోజ్డ్ గా ఉంటుంది. లోపలికి వెళ్లి మనం చూసినట్లయితే అన్ని మతాల వాళ్ళు ఎక్కడ ఎటువంటి తేడాలు లేవు. ఎవరైనా వెళ్ళొచ్చు, దానిలోకి వెళ్లి ప్రశాంతంగా ఎవరి దేవుణ్ణి వాళ్ళు కొలుచుకునేటువంటి అవకాశం ఈ దేవాలయంలో ఉంది. అంటే ఏంటి, మన యొక్క సంస్కృతి అంత గొప్పది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఒక భారతీయునిగా గర్వకారణం అనేది ఒక వీడియో చూద్దాం, క్లిప్పింగ్ చూద్దాం. ఉన్నటువంటి రిసోర్సెస్ అన్నింటినీ మనం చాలా చక్కగా ఉపయోగించుకుంటూ బాగా అభివృద్ధిని సాధిస్తూ ఉన్నామని చెప్పి ఈ క్లిప్పింగ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. తర్వాత ఒక భారతీయునిగా మనకి ఎంతో గర్వపడవలసినటువంటి విషయం, ప్రపంచ దేశాలలోనే ఒక గుర్తింపుని తీసుకురాగలిగినటువంటి మన యొక్క కల్చర్ని ఉండడం వల్ల మనం ఈ స్థాయిలో ఉన్నాము. ప్రపంచ దేశాలన్నింటిలోకి యువత ఎక్కువగా ఉన్నటువంటి దేశం మన దేశం, భారతదేశం. అందరూ అన్ని దేశాల వాళ్ళు భారతదేశం వైపు మొగ్గు చూపుతున్నారు. మన యువతకి ఎక్కువ అవకాశాలను ఇస్తూ ఉన్నారు. అంటే ప్రపంచం యొక్క భవిష్యత్తు ఎక్కువ భాగం భారతదేశం మీద ఆధారపడి ఉంది అని చెప్పడానికి ఇది ఒక విషయం. మన ప్రధానమంత్రి గారు మోడీ గారు స్వచ్ఛ భారత్ అని కొత్తగా మనకి ఇంప్లిమెంట్ చేసేటువంటి ప్రోగ్రాంలో మనకి అందరినీ, యువత, వృద్ధులు అందరూ కూడా, ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని అందరూ మన దేశాన్ని, ఆయన యొక్క సందేశం ఏంటి అంటే మన ప్రాంతాన్ని మనం శుభ్రం చేసుకున్నట్లయితే అంటే మన దేశాన్ని మనం బాగు చేసుకున్న వాళ్ళం అవుతాము. మనం అందరం కూడా కష్టపడి పని చేసుకుందాం, చక్కగా మంచి జీవనాన్ని పొందుదాం, ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో మనం జీవిద్దాము అని చెప్పి ఆయన సందేశంలో పేర్కొన్నారు. అది ఇంప్లిమెంట్ చేయడం కూడా జరుగుతుంది. మన పాఠశాలలో మనము వర్క్ చేసుకున్నట్లయితే మన పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంటాయి. ఆరోగ్యకరమైన వాతావరణంలో మన జీవనాన్ని మనం గడుపుకోవచ్చు అనేవారు సందేశం ఇచ్చారు. దాన్ని ప్రాక్టికల్ గా కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. మన సంస్థల్లో మనం చేస్తూ ఉన్నాము. ఇదే కంటిన్యూ చేయాలని చెప్పి ఆశిస్తున్నా. చేసేటప్పుడు విద్యార్థులలో కూడా దాని యొక్క ప్రాధాన్యతని చెప్పి మనస్ఫూర్తిగా వాళ్ళు పనిచేసేటట్లుగా వాళ్ళని
స్ఫూర్తిదాయకంగా ఉండేటట్లుగా చేయాలి. మౌర్యుల కాలంలో మౌర్యుల యొక్క సామ్రాజ్య విస్తరణ చూడండి. ఎంత అంటే ఏంటి, సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్. ఎవరు బలవంతులైతే బలవంతుందే రాజ్యం. ఎవరు ఎంత సంపాదించుకోగలిగితే, ఎంత వరకు ఎక్స్పాండ్ చేసుకోగలిగితే అంత యుద్ధాలు ఫ్రీక్వెంట్ గా జరుగుతూ ఉండేవి. కాబట్టి ఒక్కొక్కరు వాళ్ళ యొక్క బలాన్ని బట్టి వాళ్ళ యొక్క సామ్రాజ్య విస్తరణ అనేది జరుగుతూ ఉండేది. ఆంధ్రప్రదేశ్ నాగరికత గనక వచ్చినట్లయితే ఐతరేయ బ్రాహ్మణ్యం అని చెప్పి దానిలో ఆంధ్రుల ఉనికి గురించి ఇవ్వబడింది. మనకి గొప్ప చక్రవర్తి, మన ఫ్లాగ్ గనక చూసినట్లయితే భారతదేశ పటంలో ధర్మచక్రం ఉంటుంది మధ్యలో. అది అశోకుని యొక్క ధర్మ పాలనకి గుర్తుగా త్రిరంగ జెండాలో పెట్టుకోవడం అనేది జరిగింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ మనం వాడినటువంటి మార్పులు, మానవ పరిణామ దశల్ని ఇందులో కూడా పేర్కొనడం జరిగింది. చంద్రగుప్తుని కాలంలో బంగారు నాణ్యాలు, అంటే భారతదేశంలో చంద్రగుప్త మౌర్యుని కాలంలో ఎంతో ఉన్నతమైనటువంటి దేశం అని చెప్పడానికి బంగారు నాణ్యాలు ఒక ప్రామాణికంగా మనం చెప్పుకోవచ్చు. నటరాజ విగ్రహం, అప్పుడు ఉన్నటువంటి కళా శిల్పుల యొక్క నైపుణ్యానికి ఇవి మనకి చెక్కడాలు ఇవన్నీ కూడా మనకి కనిపిస్తా ఉన్నాయి. మంజీరా దేశము అనేటువంటి పేరు కూడా ఉంది ఆంధ్రప్రదేశ్కి. అంటే మంజీరా నది నుండి నీరు ప్రవహిస్తూ ఉంది కాబట్టి భారతదేశంలో దీనికి మంజీరా దేశం అనేటువంటి పేరు కూడా ఉంది. ధరణికోట, ధాన్య కటకం. ఇప్పుడు కొత్తగా ఆంధ్రప్రదేశ్ యొక్క క్యాపిటల్ అటువైపే వెళ్తా ఉంది, తుళ్ళూరు దగ్గరలో ఉంది ధరణికోట. ధాన్య కటకం అది అక్కడ కోహినూరు వజ్రం ఇక్కడ లభించినటువంటిది బ్రిటిష్ రాణి కిరీటంలో ఉంటుంది. త్రిలింగ దేశం అనేటువంటి పేరు కూడా ఉంది ఆంధ్రప్రదేశ్కి. ఎందువలనంటే శ్రీశైలం, కాళేశ్వరం, ద్రాక్షారామం 3 ఆలయాలకి మధ్యలో ఉంది కాబట్టి దీన్ని త్రిలింగ దేశం అని కూడా అన్నారు. శాతవాహనం లాంటి కాలం నాటి కళాకృతులు మనకి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్న జీవన విధానం కనిపిస్తా ఉంది. దానిలో మెగస్తనీస్, చాణక్యుడు, అలెగ్జాండర్ ది గ్రేట్, వీళ్ళు మెగస్తనీస్ ఇండికా, చాణక్యుడు ఆయన అర్థశాస్త్రాన్ని రాశారు. అప్పటి కాలంలో ఆర్థిక స్థితిగతుల్ని చాలా చక్కగా మెన్షన్ చేశారు. అశోకుని యొక్క స్తంభం కనిపిస్తా ఉంది. చంద్రగుప్త మౌర్యుని కాలంలో వాడినటువంటి నాణ్యాలు కనిపిస్తా ఉన్నాయి. శాతవాహన సామ్రాజ్య విస్తరణ ఎంతవరకు ఉంది, ఎప్పుడెప్పుడు ఎలా ఉంది అనేది మనకి ఆంధ్రప్రదేశ్లో శాతవాహనులు పరిపాలించారు. శాతవాహనులు వాడినటువంటి కాలంలో రాయబడినటువంటి శిలా శాసనాలు మనకి కనిపిస్తా ఉన్నాయి. భిన్న సంస్కృతులు మనకి ఈ నిర్మాణాల్లో కనిపిస్తా ఉన్నాయి. విక్రమాదిత్యుడు, ఉండవల్లి గుహలు, అసలు ఆ నిర్మాణాలు గనక మనం చూసినట్లయితే రహస్య స్థావరాలు ఒక ప్రదేశం నుండి ఇంకొక ప్రదేశానికి అండర్ గ్రౌండ్ చాలా ఆశ్చర్యపరుస్తాయి మనం అవి చూసినట్లయితే. అప్పుడు వాడినటువంటి వస్తువులు అప్పుడే శాతవాహన విశ్వవిద్యాలయం కూడా ఉండేది. వాళ్ళు వాడినటువంటి ఆర్నమెంట్స్, అమరావతి, నటరాజ విగ్రహం, శాతవాహన కాలం నాటి నాణ్యాలు మనం పిక్చర్లో చూడొచ్చు. చాళుక్య సామ్రాజ్యాన్ని మనం గమనించవచ్చు. సంస్కృతి నాగరికతల యొక్క పరిణామ వైవిధ్యం ఏ విధంగా జరిగిందో చూద్దాం. ఇప్పుడు మనకి లోహయుగంలో ఇనుమును కనుగొనడం వల్ల మనకి పిన్నీస్ దగ్గర నుండి ఇప్పుడు ఇనుము జంషెడ్పూర్, టాటా, వైజాగ్ స్టీల్ కర్మాగారాలు మనం ఏ స్థాయికి మన డెవలప్మెంట్ జరిగిందో చూయిస్తే ఎంత పరిణామ వైవిధ్యం కనిపిస్తుందో దీన్ని బట్టి మనకి తెలుస్తా ఉంది. తర్వాత లిపి, మొట్టమొదట తాళపత్ర గ్రంథాల మీద, తాటాకుల మీద రాసినటువంటి లిపి
ఇప్పుడు మాడిఫై ప్రింటింగ్ ప్రెస్ నుంచి ఈ బుకింగ్, ఇవాళ మనం పేపర్లెస్ వర్క్ కింద వచ్చేసాం. పేపర్ లేకుండా అంతా కూడా మెయిల్ ద్వారా, కంప్యూటర్ ద్వారా పనిచేసుకోవాలనేటువంటి సిస్టమ్కి వచ్చాము. జీవన విధానం ఎలా ఉందో చూడండి. పూర్వకాలంలో అందరూ కలిసి కూర్చుని ఎంత లీజర్లీగా ఉన్నారో, తర్వాత పనులు చేసుకోవడం, తర్వాత ఇప్పుడు ఎంత బిజీ లైఫ్ అయిపోయిందో మనకి తెలుస్తా ఉంది. చక్రం ఆవిష్కరించడం వల్ల ఏమైంది, ఎన్ని మార్పులు. మనకి విమానం కనుక్కునే వరకు అన్ని రకరకాల 2 వీలర్స్, 3 వీలర్స్, 4 వీలర్స్, అన్ని రకరకాల రోడ్ వేస్, వాటర్ వేస్, ఎయిర్ వేస్, రకరకాల మార్పులు, పరిణామ క్రమం ఏ విధంగా ఉందో దీన్ని బట్టి మనకి తెలుస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్లో పరిణామ వైవిధ్యం మనకి ఇప్పుడు కొత్తగా రీసెంట్గా మనకి జూన్ 2వ తారీఖున ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుండి విభజన జరిగింది. కొత్తగా అన్నీ కూడా గవర్నమెంట్ ఏర్పాటు చేసుకోవడం ఏంటి, ప్రతి ఒక్కటి కూడా కొత్తదనాన్ని ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. జనవరిలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జలవనరులు, గండికోట రిజర్వాయర్, ఇక్కడ బుద్ధుని స్తూపం, అమరావతిలో ఉన్నటువంటి బుద్ధుని స్తూపం, అక్కడ కట్టినటువంటి నిర్మాణాలు అవన్నీ కూడా ఎంత చక్కగా ఉన్నాయో మనం దీని ద్వారా చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, కూచిపూడి నృత్యం అన్నీ కూడా మనకి ఈ కళాకృతులన్నీ కూడా మనకి చక్కని ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉన్నట్టు మనకున్నటువంటి సంస్కృతిని తెలియచేస్తా ఉన్నాయి. మనం తీసుకునేటువంటి ఆహారం ఎంత చక్కగా అరిటాకులో అంటే రకరకాల రుచికరమైనటువంటి పదార్థాలు వడ్డించబడి ఉన్నాయి. ఈ విధమైన మంచి ఆరోగ్యకరమైనటువంటి ఆహారం తీసుకుంటూ ఉంటాం. కళా సంస్కృతులు, కళలు మనకి చక్కగా కనిపిస్తా ఉన్నాయి. అందులో కలంకారీ, అద్దకాలు, ఏ విధంగా మనకి ఏవేవి కళలు ఉన్నాయో మనకి కనిపిస్తా ఉన్నాయి. దాని నుంచి మనకి లేటెస్ట్ది బయోసెంట్రీ మిషన్, అంటే ఎంత టెక్నాలజీని మనం డెవలప్ చేసుకుంటూ వచ్చామో దాని ద్వారా తెలుస్తుంది. కోలాటం, చక్కటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. సాంప్రదాయ వివాహం, 5 రోజులు పెళ్లిళ్ళు జరుగుతూ ఉండేవి. సంక్రాంతి సంబరాలు చూడొచ్చు. తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు మన చీఫ్ మినిస్టర్, ఆయన ఎంతో చక్కని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బ్రహ్మాండ 2020 విజన్ 2020లో అన్నిటికంటే కూడా మంచి రాజధానిని ఏర్పరిచి అందరికీ కూడా అన్ని విదేశాల నుండి ఎక్కువ పెట్టుబడుల్ని ఆకర్షించి ఎక్కువ భాగం వీళ్ళను డెవలప్ అయ్యే విధంగా ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఉన్నారు. అవి జరుగుతుంది అని చెప్పి ఆశిద్దాం. గౌతమిపుత్ర శాతకర్ణి మనం వాడినటువంటి ఒక ప్రదేశం ఇంకో ప్రదేశానికి నీళ్లలో తక్కువ వ్యయంతో అవన్నీ కూడా ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ పెట్టుకున్నాం. ఇప్పుడు మా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ శంకర్ గారి మాటల్లో నాగరికత యొక్క పరిణామాన్ని విందాము. ఇక్కడ క్రీస్తు పూర్వం మునిపే అత్యున్నతమైనటువంటి సంస్కృతి వేళ్ళూరుతున్నది. ఇక్కడ ప్రజలు ఒక సనాతనమైనటువంటి జీవన విధానానికి మొట్టమొదటి నుంచి అలవాటు పడ్డారు. పెద్దలను గౌరవించడం, భగవదారాధన చేయటం, పరమత సహనం, ఇతరుల అభిప్రాయాలను గౌరవించడం అనేది ఇక్కడ ప్రజలకి వెన్నతో పెట్టినటువంటి విద్య. కుటుంబం సమిష్టిగా ఉండాలనేటువంటి భావంతో ఇక్కడ ప్రజలు జీవిస్తూ ఉంటారు. మరి వర్తమాన కాలంలో అనేక రకాలైనటువంటి పోకడలు ప్రపంచ దేశాన్ని ఊపేస్తున్నటువంటి తరుణంలో కూడా సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్నటువంటి ఈ భారతదేశ ప్రజలు పెద్దగా అటువంటి ప్రభావాలకు లోను కాకుండా వాళ్ళ యొక్క జీవిత గమనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. తల్లిదండ్రులను గౌరవించడం, పెద్దలను గౌరవించడం, సమిష్టిగా ఉండేటువంటి సామాజిక సాంప్రదాయాలని అందరూ అనుసరించడం, ఇతరులకు సేవ చేయటం, ముందుకు రావటం, వృద్ధాప్యంలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ సహాయ సహకారాలు అందించడం, తన పర అనే భేదం లేకుండా అందరితోనూ కలిసిమెలిసి మెలిగేటువంటి సహనం, సంస్కారం ఈ ప్రజలకి ఉన్నది. ఇటువంటి
జీవన విధానంలో మెలిగేటువంటి పద్ధతుల్లో పిల్లలు కూడా పెద్దవాళ్ళని చూసి మంచి మంచి అలవాట్లు నేర్చుకుంటూ ఉంటారు. ఈ మంచి అలవాట్లే ఇంకా ఉన్నతమైనటువంటి జీవన విధానాలకి దారితీస్తాయని నేను అనుకుంటున్నాను. ఈ కళాశాల కోశాధికారి గారు అప్పారావు గారు ఏమి చెప్తారో విందాము. నాగరికతలో పరిణామ వైవిధ్యం భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో జరిగిన తీరు కూడా మనం పరిగణలోకి తీసుకుంటే కొన్ని నిజాలు మనం గుర్తించాలి. యూనిటీ ఇన్ డైవర్సిటీ, విభిన్న సంస్కృతి సాంప్రదాయాల మిళితమే మన భారతీయ సంస్కృతి. భిన్నత్వంలో ఏకత్వం. భాషాపరంగా, మతపరంగా, జాతుల పరంగా, ఆచార వ్యవహారాలు, ఆహారంలో కూడా విభిన్నంగా ఉండి కూడా ఒకే జెండా కింద జీవనం చేసే జాతి మనది. తొలుత మన దేశం మీద ముస్లింల ప్రభావం, ఆ తరువాత బ్రిటిష్ మరియు పశ్చిమ దేశాల నాగరికత ప్రభావం, దాంతో క్రిస్టియానిటీకి వచ్చిన ఆదరణ, భారత సంస్కృతి సాంప్రదాయాల మీద కొంత అధికారం చెలాయించిన మాట నిజమే. కానీ పరిణామ క్రమంలో ఆ మార్పులు సహజమే. ఉపాధ్యాయులు వివిధ సాంప్రదాయాలు, సంస్కృతిని, వాటిలో లోటుపాట్లను విద్యార్థికి అందజేసి ఆలోచింపజేయటం అతని చేసి. ఈ మెట్రోపాలిటన్ సిటీస్ ఎంత డెవలప్మెంట్కి వచ్చిందో మనం గమనించవచ్చు. మన ఉన్నటువంటి రకరకాల వంటలు, ఇప్పుడు పాశ్చాత్య సంస్కృతుల ప్రభావం వల్ల మనం తీసుకునేటువంటి ఆహారం, ఫాస్ట్ ఫుడ్స్కి ఎక్కువ టెంప్ట్ అవుతా ఉన్నాం. వస్త్రధారణ చూడండి, ఎంత మంచి సంస్కృతి సాంప్రదాయాలని కొంత మనము పాడు చేస్తున్నామేమో అనిపిస్తుంది. కల్చర్ కూడా మార్పులు కనిపిస్తా ఉన్నాయి. ఇవి నెగటివ్ సెన్స్లోకి వెళ్తాయేమోనని చెప్పి అనిపిస్తుంది. ఈ పెళ్లిళ్ళు కూడా చూడండి, రింగ్ మార్చుకోవడము, దండలు మార్చుకోవడంతో అప్పటికప్పుడు అయిపోయేటట్టు, అంటే పెద్దల యొక్క ప్రమేయం లేకుండా వాళ్ళంతటా వాళ్ళు డెసిషన్ తీసుకునేటువంటి స్థాయికి వెళ్ళిపోయారు. హక్కుల కోసం పోరాడడం, ప్రేమికుల దినోత్సవ వేడుకలు, అంటే పాశ్చాత్యుల యొక్క ప్రభావం మన మీద కూడా పడిందని చెప్పి చెప్పుకోవచ్చు. యువతలకి స్వతంత్ర భావాలు కలిగి ఉండడం అవి మనకు కనిపిస్తూ ఉంది. సాంప్రదాయం వర్సెస్ ఆధునికం ఒకసారి మనం చూసినట్లే క్లిప్పింగ్స్ ఎంత చక్కగా పూర్వం ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎటువంటి మార్పులు మనం చూస్తా ఉన్నామో అనేది కనిపిస్తా ఉంది. చూడండి ఎంత, ఒక్కసారి అప్పయ్య చౌదరి గారు ఏమంటారో చూద్దామండి. మేళవింపు అయి మనం తరాలు గడిచే కొద్దీ ఎన్నో మార్పులకి దోహదమవుతున్నాయి. ఈ సంస్కృతి నాగరికత ప్రపంచవ్యాప్తంగా కనుక తీసుకునేటట్లయితే హిందూ నాగరికత, రోమన్ నాగరికత అతి ప్రాచీనమైనది. ఈ మొట్టమొదట మానవుడు పచ్చి మాంసాన్ని తింటాం, తర్వాత క్రమంగా నిప్పుని కనుగొనటం, వాటిని వండుకుని తినటం, అలాగే రాతి పాత్రను ఉపయోగించటం, క్రమేపీ లోహ పాత్రలు, అలా అన్ని రకాలుగా తిండికి సంబంధించి, నివాసానికి సంబంధించి, ధరించే దుస్తులకు సంబంధించి, ఆహారానికి సంబంధించి
ప్రతి దాంట్లోనూ కూడా ఈ నాగరికత సంస్కృతి అనే విముడి ఉన్నాయి. మనం ఎన్నో ఇవన్నీ కూడా క్రమంగా కాలాలు గడిచే కొద్దీ ఎన్నో మార్పులకు లోనవుతున్నాయి. ఈనాడు చూసుకుంటే దాదాపు ధరించే దుస్తుల్లో మగ తేడా అనేది ఉండటంలా, అలాగే వేషధారణ ఇవన్నీ కూడా అవసరాల కొద్దీ ఇవి సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ఉపాధ్యాయుని యొక్క బాధ్యత గనక మనం చూసినట్లయితే జాతీయ పండుగలు జరుపుకోవడము, ప్రాంతీయ పండుగలు జరుపుకోవడము, ఇతర మతాలను గౌరవించడం, అపేక్షాభావం, మనది మేము అనేటువంటి నాది కాకుండా మనము అనేటువంటి భావాన్ని కలిగి ఉండేటట్లుగా మన సంస్కృతి సాంప్రదాయాల్ని మన తర్వాతి తరాల వాళ్ళకి అందించేటట్లుగా చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్.